అందరము తలలుంచుకొని ఒక చిన్న ప్రార్థనను మనం చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుని ఆరాధించి మన యొక్క స్తుతుల మీద ఆసీనుడిగా ఉండి మనలందరినీ కూడా సమృద్ధిగా దీవించాలని, ముఖ్యంగా ఆత్మీయంగా మనల్ని బలపరచాలని మనం మరొకసారి ఆయన్ను వేడుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, గడిచిన కాలమంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా దీవించి కాపాడినందుకు వందనాలు తండ్రి. మరొక అవకాశాన్ని మా జీవితాల్లో ఇచ్చి ప్రభువా, ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి ఈ యొక్క సమూహంలో తండ్రి మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి నీకు అనేకమైన స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో తండ్రి మేము నీ యొక్క వాక్యాన్ని ధ్యానించిన ఇంటుండగా ప్రభువా తండ్రి, మరి నువ్వు ఏదైతే తండ్రి మాకు తెలియచేయాలని అనుకుంటున్నావో తండ్రి, ఆ యొక్క ఆత్మీయ సత్యాలను మాకు కనుపరచండి. మమ్మల్ని తగు రీతిలో సిద్ధపరిచి తండ్రి మేము వాటిని మనసారా అంగీకరించి మా జీవితాల్లో మేము ఇంకను నీకు ఇష్టపూర్వకంగా జీవించగలిగే ఆధిక్యతను, నీకు సన్నిహితంగా రావడానికి కృపను దయచేయమని ఈ యొక్క కూడిక తండ్రి, ముఖ్యంగా ఇది యొక్క ధ్యాన సమయము మాకు ప్రతి ఒక్కరికి తండ్రి ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ కూడా ప్రభు యేసు నామం పేట మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా ఎస్తేర్కి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన బాధ్యత, అంటే ఆ బిడ్డకు ఇచ్చిన ఈ యొక్క భారాన్ని ఆ బిడ్డ మరి దేని ద్వారా పొందుకుందో దేవుని దగ్గర, కానీ ఆ బిడ్డ నిర్వహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమకరంగా, అదేవిధంగా మనందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆ బిడ్డను దేవుడు అన్ని రకాలుగా సకల ఆశీర్వాదాలతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన యొక్క ధ్యానాంశము చూస్తే కనుక నేను తీసుకున్న వాక్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనములు. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనములు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానియుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఈ యొక్క వాక్య భాగం చూస్తే కనుక మనము చిన్నతనం నుంచి కూడా, అంటే సండే స్కూల్లో రోజుల నుంచి కూడా చాలా మనకి ఫెమిలియర్ ఇది. అయితే నా జీవితంలో చూస్తే కనుక నేను మొట్టమొదటిగా చాలా చిన్న వయసులో నాకు చాలా నచ్చిన అంటే కథ కింద మా సండే స్కూల్ టీచర్ చెప్పినప్పుడు అప్పుడు నేను చాలా ఇష్టపడిన ఒక క్యారెక్టర్ ఇది జక్కయ్య. అయితే
ఇది ప్రతి ఒక్కరికి, అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇష్టము. అదే విధంగా చాలా సార్లు మనకి చదువుతాము. ఇదంతా మొదట నేను ఇప్పుడు మొదటి వచనం స్టార్ట్ చేసేటప్పటికి మనకి ఆ ప్యాసేజ్ అంతా కూడా ఆల్మోస్ట్ కంటదగా ఉంటది. అయితే మనకి గొప్ప విషయం ఏంటి అంటే దేవుని వాక్యానికి సంబంధించి ఇదే బైబిలు, ఇదే వాక్యము మనం మన జీవితకాలం అంతా కూడా చదువుకుంటూ వెళ్తాము, ధ్యానిస్తూ వెళ్తాము. అయితే మనం ధ్యానించిన ప్రతిసారి కూడా దేవుడు ఒక కొత్త దాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటాడు. అదే దీని యొక్క ఆ, గొప్పతనం. అయితే ఈరోజు ఈ యొక్క ధ్యానాన్ని, అంటే ఈ యొక్క ప్యాసేజ్ నేను తీసుకొని ధ్యానిస్తున్నప్పుడు గత వారం రోజులుగా, ఒక 5-6 రోజులుగా నేను దీన్ని నా యొక్క పర్సనల్ మెడిటేషన్ టైంలో పెట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని అడుగుతున్నప్పుడు దేవుడు చాలా గొప్ప అంశాలు నాకు నేర్పించడం జరిగింది. వాటిని ఈరోజు మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయము మొదట్లో చూస్తే కనుక ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో పట్టణంలో ప్రవేశించి దాని గుండా వెళ్తున్నారు, దానిలో నుంచి వెళ్తున్నారు ప్రయాణం చేస్తూ. అయితే దానికంటే 19వ అధ్యాయం కంటే దాని ముందు ప్యాసేజీని కూడా నేను పరిగణలోకి తీసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే, ఇక్కడ నేను అది చదవట్లేదు, కానీ దానిలో ఉన్న భాగాన్ని నేను మీకు చెప్తాను. 18వ అధ్యాయము 35వ వచనం నుంచి 43వ వచనం వరకు చూస్తే కనుక ఇక్కడ యేసు ప్రభు ఇంకా యెరికో పట్టణాన్ని ప్రవేశించినప్పుడు ఒక త్రోవ పక్కన ఒక గుడ్డివాడు కూర్చొనున్నాడు. అతను భిక్షం అడుక్కుంటూ, దారైపోయే వాళ్ళందరినీ కూడా భిక్షం అడుక్కుంటూ అక్కడ కూర్చొనున్నాడు. యేసు ప్రభు అటువైపు వస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మనం గమనించింది ఏంటంటే, యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నా సరే యేసు ప్రభువు కూడా చాలా మంది జనసమూహము ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ ప్రయాణము అని అనడం కంటే అనేక మంది జనసమూహాలు ఆయనను వెంబడిస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ యొక్క జనసమూహాలు వెళ్తూ ఉన్నప్పుడు ఇతన గుడ్డివాడు కాబట్టి, భిక్షమెత్తుకునే గుడ్డివాడు కాబట్టి అతనికి కనపడటం లేదు, కానీ అతనికి వినపడుతుంది. ఏంటి వినపడుతుంది అంటే, చాలా మంది జనాలు పరుగులెత్తుతూ చాలా హడావిడిగా మాట్లాడుకుంటూ ఈ యొక్క వెళ్ళడం, ఆ త్రోవలో వెళ్ళడం తను విన్నాడు. విన్నప్పుడు అడుగుతున్నాడు వాళ్ళని. ఏమని అంటే, ఈ చప్పుడు విని అతడు అడుగుతున్నాడు, ఏంటి, ఏమవుతుంది అని చెప్పి. వెంటనే వారు ఏం చెప్పారు అంటే ఇతనిని, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని అతనితో చెప్పారు. నజరేయుడైన యేసు. అయితే నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అనగానే తను వెంటనే పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. భిక్షగాడు, ఈ యొక్క గుడ్డివాడు పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. ఏమని అరుస్తున్నాడు అంటే, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కేకలు వేయడం మొదలు పెట్టాడు. యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. ఇక్కడ వీళ్ళు చెప్పింది నజరేయుడైన యేసు అని చెప్పి అంటున్నాడు. అయితే ఇతనేమంటున్నాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని చెప్పి. బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఆల్రెడీ ఇతన యేసు ప్రభు గురించి విన్నాడు. యేసు ప్రభు ఎవరు, ఏంటి, అసలు మొత్తం తన గురించి కొంత హిస్టరీ తనకు తెలిసింది. అంటే తన గురించిన వివరాలు తనకి ఆల్రెడీ తెలుసుకొని అంటున్నాడు. అంటే ఇక్కడ ఇతను పెద్దగా అరిచి కేకలు వేస్తున్నప్పుడు, హెల్ప్ గురించి కేకలు వేస్తున్నప్పుడు ఇతనిలో మనం గమనించేది ఏంటి అంటే, అతనికి యేసు ప్రభువు ఏమి గొప్ప కార్యాలు చేశారో, లేకపోతే ఎంత తన యొక్క జీవిత విధానము, లేకపోతే ఎంత మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నారు,
ఎన్నెన్ని అద్భుతాలు సూచక క్రియలు చేస్తున్నారో ఇవన్నీ కొత్త గొప్ప అతడు విన్నాడు. కాబట్టి అతడు డైరెక్ట్ గా పిలుస్తా ఉన్నాడు, చాలా పెద్దగా పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు రియాక్షన్ ఏంటి అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అతన్ని అరవద్దు, నువ్వు సైలెంట్ గా ఉండు అని చెప్పి, నువ్వు అరవద్దు అని చెప్పి అంటే అతను ఇంకా పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే పెద్దగా అరుస్తా ఉన్నాడో, కేకలు పెడతా ఉన్నాడో, యేసు ప్రభువుకి అది వినపడింది. వెంటనే ఆగి అతన్ని నా యొద్దకు తీసుకురండి అని చెప్పి చెప్పాడు. యేసు అంటే వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమడిగాడు, నీకేం కావాలి అంటే, నేను నీకేం చేయాలని నువ్వు అనుకుంటున్నావు, నీకేం చేయాలని నువ్వు ఆశపడుతున్నావు అని అడిగినప్పుడు అతడు ఏం చెప్పాడు అంటే, ప్రభువా చూపు పొందకోరుచున్నాను అనేను. అతనది ఇంకేమి ఇండైరెక్ట్ ఇదేమి లేదు, డైరెక్ట్ గా చెప్తున్నాడు, నేను చూపు పొందాలనుకుంటున్నాను అని చెప్పాను. అప్పుడు వెంటనే యేసుప్రభు ఏమన్నారు అంటే, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. అంటే ఇతన పూర్తి నమ్మకం అంటే యేసుప్రభు ఎవరో తెలుసుకున్నాడు, యేసుప్రభు గురించి ఎదురు చూశాడు. అయితే యేసుప్రభు ఆ మార్గాన్ని వస్తున్నప్పుడు, తనకి అక్కడికి వస్తున్నారు అని తెలిసినప్పుడు వెంటనే ఆ యొక్క అవకాశాన్ని తను ఉపయోగించుకున్నాడు, సద్వినియోగం చేసుకున్నాడు. ఎవరికి భయపడలేదు. అందరి ముందు కూడా ఎటువంటి ఎటువంటి ఇది లేకుండా తను బాహ్యంగా తను దేవుని యొక్క సహాయం కోసము చాలా ఇదిగా పెద్దగా తను చేయగలిగే ప్రయత్నాన్ని చేసి దానిలో సఫలీకృతుడయ్యాడు. అయితే ఇక్కడ తనకున్న విశ్వాసము అంటే తను విన్న దాన్ని బట్టి, ఈ యొక్క యేసు ప్రభువుని నేను కలిస్తే కనుక తప్పనిసరిగా నా జీవితం బాగుపడుతుంది, నా జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది, నా జీవితమే మొత్తం మారిపోతుంది అని చెప్పి అనుకొని ఆలోచించుకున్న వ్యక్తి అతని యొక్క విశ్వాసం ద్వారా యేసు ప్రభువే సర్టిఫై చేస్తున్నారు. ఏంటంటే, చూపు పొందుకో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడి వరకు బాగుంది. వెంటనే అతడు చూపు పొందుకున్నాడు. చూపు పొందుకున్న తర్వాత అతను ఏం చేస్తున్నాడు అంటే, దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. వెంటనే అతను ఏం చేశాడు, తన యొక్క పాత జీవితాన్ని అంతటినీ వదిలేసి ఇంకా అక్కడి నుంచి తను ఏమీ కూడా ఆలోచించకుండా ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని, విడుదలను ఇచ్చిన దేవుణ్ణి, యేసు ప్రభువును వెంబడిస్తూ దేవుణ్ణి మహింపరచుచు ఆయనను వెంబడించాడు. అయితే అక్కడున్న ప్రజల రియాక్షన్ చూడండి. ఇంతకు ముందేమో ఇతన్ని నువ్వు మాట్లాడద్దు, సైలెంట్ గుండు, అరవద్దు, పిలవద్దు ఇట్లాగన్న వాళ్ళు అందరూ ప్రజలు ఆ యొక్క గొప్ప కార్యాన్ని చూసి, దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని చూసి దేవుని స్తోత్రము చేసిరి, దేవుణ్ణి వర్షిప్ చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, మనకి కొన్ని సందర్భాల్లో చాలా మంది అంటే కొన్ని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, సాక్ష్య రూపాలైనా. అయితే వాళ్ళ జీవితంలో లేక మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాలని మనము ఇతరులతో పంచుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు లేకపోతే ఇతరులు మనతో పంచుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, అందరము కలిసి దేవుణ్ణి మహిమపరచాలి. అది దేవుని చిత్తం. దేవుడు తప్పనిసరిగా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎందుకు అంటే, ఈయన అద్వితీయుడగు దేవుడు, స్తోత్రార్హుడు. అద్వితీయుడగు దేవుడు, స్తోత్రార్హుడు. ప్రతి ఘనత, మహిమ, ప్రభావము ఆయనకే చెల్లాలి. కాబట్టి అప్పుడు గుడ్డివాళ్ళు 10 మంది వెళ్ళి చూపు పొందుకొని మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు, ఒక్కడే వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఎక్కడా అని చెప్పి, ఈ రకంగా కృతజ్ఞత మనము ప్రతి విషయంలో మనం పొందుకున్న మేలుని బట్టి, లేక మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన సహోదరులందరూ ఎవరైనా సరే
మనకు ఎవరైనా వారి జీవితంలో వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి వాళ్ళు మనతో పంచుకున్నప్పుడు మనము కూడా తప్పనిసరిగా వారితో పాటు ఏకీభవిస్తూ దేవుని మహిమపరచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అయితే ఇది దీని యొక్క ఉపోద్ఘాతము, కంటిన్యూషన్ చూస్తే కనుక ఇదేమో ఎరుకోకు బయట జరిగింది. ఇప్పుడు ఎరుకో పట్టణంలో లోపలికి వస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటి అంటే, ఇక్కడ ఒక వ్యక్తి, జక్కయ్య అనే వ్యక్తి ఈ యొక్క యేసు ప్రభు ఆ దారిలో వస్తున్నాడని చెప్పి విన్నాడు. ఈ జక్కయ్య లైఫ్ చూస్తే కనుక ఇతను ఒక ట్యాక్స్ కలెక్టర్. అప్పట్లో ట్యాక్స్ కలెక్టర్స్ అంటే కనుక, ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతంలో ట్యాక్స్ కలెక్టర్స్ అంటే కనుక ఎవరు కూడా ఇష్టపడని వ్యక్తి, ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకు అంటే ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్స్ ఏ రకంగా ఉండేరంటే, పన్ను వసూలు చేసే వాళ్ళు ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితిని కానీ దేనిని కూడా పరిగణలోకి తీసుకోకుండా బలవంతాన్న వాళ్ళు ప్రతిదీ కూడా వసూలు చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, మామూలుగా పన్ను వాళ్ళు ఎంత పే చేయాలో అంతే కాకుండా అంతకంటే ఎక్కువగా అన్యాయంగా వారికి ఇష్టం వచ్చినట్లు నచ్చినట్లు వాళ్ళ యొక్క పన్నును వసూలు చేసుకునేవాళ్ళు, బలవంతాన్న కూడా వసూలు చేసుకునేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్ అంటే, ఈ యొక్క జక్కయ్య అంటే ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరినైనా సరే వీళ్ళు ఇష్టపడకపోయేది. కానీ ఇక్కడ జక్కయ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే ఎవరు కూడా అతన్ని ఇష్టపడే వాళ్ళు కాదు. తర్వాత ఇంకొకటి చూస్తా ఉంటే కనుక అతన్ని ఎలాగ పేర్కొంటున్నారు అంటే, వీళ్ళందరూ కూడా పాపి అని చెప్పి పేర్కొంటున్నారు. అంటే ఇతను పాపి అంటే ఏంటంటే, ఇతను అన్యాయంగా వసూలు చేస్తున్నాడు, చెయ్యవలసిన దానికంటే ఎక్కువగా అన్యాయంగా వసూలు చేస్తున్నాడు. కాబట్టి అతని యొక్క జీవిత విధానాన్ని అంతటినీ చూసిన వీళ్ళు ఇతను ఒక పాపి అంటే అది ఏంటంటే, మనందరికీ కూడా తెలుసు, దేవునికి వ్యతిరేకంగా మనం ఏది చేసినప్పటికీ కూడా అది పాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నప్పుడు ఏంటి, ఇక్కడ జక్కయ్యని పాపి అంటున్నారు. తర్వాత ఇంకోటి చూస్తే కనుక ఇంకా జక్కయ్య అంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అంటే అతని యొక్క లక్షణాలు, అతని యొక్క పరిస్థితి గమనిస్తే కనుక జక్కయ్య చాలా ధనవంతుడు. జక్కయ్య చాలా ధనవంతుడు, ట్యాక్స్ కలెక్టరు. ఓకే, అయితే ధనవంతుడు కాబట్టి తనకు ఒక మంచి ఇల్లు కూడా, పెద్ద ఇల్లు అంటే అన్ని వసతులు కలిగిన ఒక మంచి ఇల్లు కూడా కలిగి ఉంటాడు ఖచ్చితంగా. అదే విధంగా ఇంకొకటి చూస్తా ఉంటే, తన ఫిజికల్ స్టేచర్ చూస్తే అంటే ఫిజికల్ ఆస్పెక్ట్ చూస్తే కనుక అతని పర్సనాలిటీ ఎట్లాగుంది, అతను బయటికి చూడడానికి ఏ రకంగా ఉన్నాడు అంటే, ఈ యొక్క వాక్యంలో చెప్పబడిన రీతిగా ఏంటి అంటే, అతడు పొట్టివాడై ఉన్నాడు. అంటే అతను పొట్టిగా ఉన్నాడు. ఇక్కడ అంటే ఈ బాహ్య రూపం అన్నది మనకి నలుగురికి కనపడే అంశం ఇక్కడ. కాబట్టి ఇతను చూస్తే పొట్టివాడు, తర్వాత ఇతనేమో ట్యాక్స్ కలెక్టర్, ఇతను ఒక పాపి, ఇతనంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఓకే, ఇవన్నీ ఇతని యొక్క పరిస్థితి. అయితే ఇక్కడ ఈ జక్కయ్య దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి అంటే, జక్కయ్య ఏమంటున్నాడు అంటే జక్కయ్య కూడా యేసుప్రభు గురించి ముందే విన్నాడు. ఎందుకంటే ఎలా తెలుస్తుంది, ఇక్కడ లేదు కదా, ఎలా తెలుసు జక్కయ్యకి ఇది వరకే యేసుప్రభు గురించి విన్నాడు అని? ఎందుకంటే వినబట్టే తను యేసు ప్రభు ఎవరో అని చూడాలని ఆశపడ్డాడు. ఫస్ట్ స్టెప్. యేసు ప్రభు గురించి విన్నాడు అంటే యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు, అద్భుతాలు, తన యొక్క జీవిత విధానం, దీనంతటి గురించి విన్నాడు. కాబట్టి ఇతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి.
కాబట్టి ఇతన్ని తప్పనిసరిగా చూడాలని తను ఆశపడ్డాడు. ఆశపడిన వ్యక్తి ఏంటంటే, ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ముందు ఈ యొక్క భిక్షగాని వలె ఎప్పుడైతే అవకాశం తనకి దగ్గరలో వచ్చిందో వెంటనే ఆ అవకాశాన్ని వాడుకోవాలని అనుకున్నాడు. అంటే వాడుకోవాలంటే యేసుప్రభుని వెంబడించాలన్న ఆ ఆ ఆస్పెక్ట్ దీనికి లేదు ఆ టైంకి. కానీ ఒక్కటే, యేసు ప్రభుని చూడాలని అనుకున్నాడు. అంటే యేసు అన్న వ్యక్తి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు, చాలా ఇదిగా చెప్తున్నారు, చాలా అద్భుతాలు సూచక క్రియలు చేస్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి ఆ యేసు అన్న వ్యక్తి ఎవరో అని చూడాలి అని ఆశపడ్డాడు. కలవాలనుకున్నాడు, యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. చూడాలనుకుని తనకు వచ్చిన అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకున్నాడు. ఏం చేశాడు అంటే, ఇక్కడ గమనిస్తే కనుక వాక్య భాగంలో ఇతన వెళ్ళాలని అనుకున్నాడు, కానీ వెళ్ళి డైరెక్ట్ గా చూసే అవకాశం లేదు. ఎందుకంటే ఇతను పొట్టివాడుగా ఉన్నాడు. కానీ అక్కడ చూస్తే, ఎదురుగుండా చూస్తే చాలా మంది జనసమూహం, చాలా మంది జనాలు యేసు ప్రభు చుట్టూ ఉన్నారు. అయితే ఇతను పొట్టివాడైనందున అతనికి కనపడే అవకాశం లేదు. ఓకే, ఇప్పుడు మనము హైట్ ఉన్న వాళ్ళైతే వెనక నిలబడ్డా సరే వాళ్ళకి ముందున్నది కనపడే అవకాశం ఉంటది. అయితే జక్కయ్య పరిస్థితి అట్లాగా లేదు కాబట్టి తను ఏమనుకున్నాడు అంటే, ఆలోచించాడు. అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు సీ గాడ్. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు తనేంటో తనకు తెలుసు. తాను పొట్టిగా ఉన్నాడు కాబట్టి చూసే అవకాశం లేదు. కానీ తనలో ఉన్న ఆశ, కోరిక చాలా స్ట్రాంగ్ గా ఉంది. గమనించండి, ఎప్పుడైతే మనలో ఒక వ్యక్తిలో ఒక కోరిక బలంగా ఉంటే కనుక, అదేదైనా కావచ్చు, ఏ కోరికైనా కావచ్చు, ఏ ఆశ అయినా కావచ్చు, అది మనలో బలంగా ఉంటే కనుక ఎట్ ఎనీ కాస్ట్ we try our level best to achieve it or to get it. అంటే అది మనలో ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో ఆశ, ఎప్పుడైతే చాలా ఒక వాంఛ కలిగి ఉంటామో తప్పనిసరిగా దాన్ని ఏదో ఒక రీతిలో మనం పొందుకోవడానికి తప్పగా ప్రయత్నిస్తాము. అయితే ఇక్కడ జరిగింది అదే జక్కయ్య జీవితంలో. జక్కయ్య తన యొక్క బాహ్య రూపాన్ని తనకి తెలుసు, తన హైట్ ఏంటి, తనకి పాసిబుల్ యేసు ప్రభుని చూడడం కాదా తెలుసు. కాబట్టి తను ఆలోచించాడు. ఎందుకంటే జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్ అంటే హీ మస్ట్ బి వెరీ స్మార్ట్. అంటే చాలా తెలివైన వాడు కావచ్చు, తనకి లెక్కలు బాగొచ్చి ఉండొచ్చు. సాధారణంగా లెక్కలు బాగొచ్చిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మనకి తెలుసు, మన చుట్టూ చూస్తూ ఉంటాము. అంటే చాలా చాలా చక్కగా ఎస్టిమేట్ చేయగలుగుతారు. అంటే ఈయన ఒకటే నిర్ధారించుకున్నాడు, ఇంతమంది జనాలు వెళ్తుండగా నేనైతే వెళ్ళి యేసుని చూడాలంటే కష్టం అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. దీనికి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటి అంటే, వెంటనే ఒక మేడి చెట్టు, సికమోర్ ట్రీ, ఒక మేడి చెట్టు కొంత దూరంలో, అంటే యేసు ప్రభు ఏ వేలో వెళ్తూ ఉన్నారో ఆ వేలో తాను ఇంకా ముందుగా పరిగెత్తి కొంచెం దూరంగా ఉన్న ఒక మేడి చెట్టు ఎక్కి తాను కూర్చున్నాడు. దాని మీద కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు అదే వేలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వెయిట్ చేస్తున్నాడు. తన కోరిక ఏంటి అంటే కనుక ఒకటే, యేసు ప్రభుని చూడాలనుకున్నాడు, అంతే. కలవాలనుకోలే. ఇక్కడ చూడండి, గమనించండి, యేసు ప్రభుని చూడడం వేరు. ఎందుకు చూడాలనుకున్నాడు? యేసు ప్రభు గురించి విన్నాడు కాబట్టి అసలు ఆయన ఎలా ఉంటాడో, ఎవరో ఏంటో చూడాలనుకున్నాడు. వచ్చాడు, ఈ యొక్క మేడి చెట్టు ఎక్కాడు, కూర్చున్నాడు. కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. యేసు ప్రభు అటువైపు వస్తూ ఉన్నారు. జన సమూహం అంతా కూడా కిక్కిరిసిపోయి వెంబడిస్తూ ఉంది. వాళ్ళని తోసుకొని చూసే అవకాశం లేదని నేను ఒక బెస్ట్ డెసిషన్ ఒకటి తీసుకున్నాడు, రైట్ చాయిస్ తీసుకున్నాడు. ఆ యొక్క మేడి చెట్టు ఎక్కాడు, కూర్చున్నాడు. అయితే తర్వాత జరిగింది మనకు తెలుసు. యేసు ప్రభు ఆ యొక్క త్రోవను వచ్చి అక్కడ నిలబడి
కన్నులెత్తి చూసి జక్కయ్యని ఏం చేశాడు, జక్కయ్య త్వరగా దిగు అని చెప్పి ఏం చెప్తున్నాడు అంటే, ఆ జక్కయ్య త్వరగా దిగును, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పాను. ఎంత గొప్ప భాగ్యం ఇది. అంటే ఇక్కడ గమనిస్తే కనుక జక్కయ్య జస్ట్ చూడాలని వచ్చాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు చూస్తే కనుక యేసు ప్రభుకి మనమందరము తెలుసు, ప్రతి ఒక్కరము తెలుసు, ప్రతి ఒక్కరి పేరు తెలుసు, ప్రతి ఒక్కరి జీవితం ఎట్లాగుంది అన్నది కూడా పూర్తిగా తెలుసు. అన్ని వివరాలు కూడా యేసు ప్రభుకి తెలుసు. అయితే మనము ఇక్కడ గమనిస్తాం, యేసు ప్రభు ఎప్పుడు కూడా ఓ అబ్బాయి ఓ అమ్మాయి ఇలాగరా అని ఎక్కడ పిలిచిన దాఖలాలు లేవు. ఎక్కువ శాతం చూస్తూ ఉంటే ఏంటంటే ప్రతి దగ్గర కూడా యేసు ప్రభు పేర్లతో పిలవడం మనం గమనిస్తూ ఉంటాము. అక్కడ పేర్లు ఎట్లాగంటే మాథ్యూని పేరు పెట్టి పిలిచాడు, సమూయేలుని, అదే విధంగా సైమన్ పీటర్ని, అందరినీ కూడా పేర్లు పెట్టి పిలుస్తూ వచ్చాడు. అయితే మాథ్యూ అంటే తను కూడా ట్యాక్స్ కలెక్టర్. ఆ యొక్క సుంకపు మెట్టు దగ్గర ఉన్నప్పుడు పిలిచాడు, వెంటనే వచ్చి యేసు ప్రభుని వెంబడించాడు. ఓకే, అయితే ఇక్కడ ఈ రోజు మనము అంటే చూస్తే కనుక మనందరి పేర్లు, ప్రతి ఒక్కరి పేరు కూడా యేసు ప్రభు తెలుసు. మన యొక్క జీవిత విధానం కూడా, మనం ఎలాంటి జీవితం కలిగి ఉన్నాము, మనము ఏ రకమైన జీవితం కలిగి ఉన్నామో ఆల్ ద డీటెయిల్స్ అంటే ప్రతిదీ కూడా యేసు ప్రభువుకు తెలుసు. అయితే ఇక్కడ ఇతన్నేమో పిలిచాడు, యేసు ప్రభు పిలవగానే ఇతను ఆశ్చర్యపోయి ఉండొచ్చు, షాక్ అయిపోయి ఉండొచ్చు. అరే, ఇతనికి యేసును నేను ఫస్ట్ టైం చూస్తున్నా, కానీ ఈయనకు నా పేరు ఎట్లాగా తెలుసు, తర్వాత నేను ఈ చెట్టు మీద ఉన్నది ఎలా తెలుసు? ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న జనసమూహం అంతా కూడా చాలా చాలా బిజీగా ఉన్నారు. ఎందుకు అంటే యేసు ప్రభువును కలిసి యేసు ప్రభు దగ్గర నుంచి ఏదో ఒక లాభం పొందుకోవడానికి, ఏదో ఒక అద్భుతాన్ని పొందుకోవడానికి, వాళ్ళకున్న సమస్య తీర్చుకోవడానికి యేసు ప్రభువును వెంబడిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచిన తర్వాత వెంటనే అతను ఏం చేశాడు, అక్కడి నుంచి దిగాడు, ఇది జంప్ చేసి కిందకు వచ్చి జంప్ చేశాడు. ఆ తర్వాత యేసుప్రభు ఏం చెప్తున్నాడు, నేను నీ దగ్గర ఉంటాను, నీ ఇంటికి వస్తానని చెప్తున్నాడు. అంటే జక్కయ్య ఇన్వైట్ చేయలేదు, కానీ యేసు ప్రభువే నేను నీ ఇంటికి వస్తాను అని చెప్తున్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు. నేను అనుకోవడం, యేసు ప్రభు ముఖ్యంగా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, జక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాథ్యూ అన్న మత్తయ్యని కూడా తీసుకెళ్ళి ఉండొచ్చేమో కూడా. ఈ మత్తయ్యని తీసుకెళ్ళినప్పుడు, ఎందుకంటే మత్తయ్య కూడా ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి అతన్ని కూడా తీసుకొని వెళ్ళి ఉండొచ్చు విషయంతో పాటు. అయితే ఏంటంటే అక్కడ జరిగిన విషయం, వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అంటే ఈ యొక్క మాథ్యూ కూడా తన జీవితం గురించి చెప్పుంటాడు. అంటే యేసు ప్రభువుని కలవక ముందు తన జీవితం ఏ రకంగా ఉండేదో ట్యాక్స్ కలెక్టర్ కింద మేబీ షేర్ చేసుకొని ఉండొచ్చు. ఇవన్నీ విన్నప్పుడు ఆటోమేటిక్ ఎప్పుడైతే జక్కయ్య యేసు ప్రభువుని కలిశాడో జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు వచ్చింది అంటే చూడండి, ఇంకిక్కడ ఏమీ యేసు ప్రభు ఒక ప్రసంగం చేయలేదు, యేసు ప్రభు ఏమీ చేయలేదు. యేసు ప్రభు యొక్క ప్రసన్నత అంటే యేసు ప్రభుని మనం ఎప్పుడైతే పర్సనల్ గా కలుస్తామో, వ్యక్తిగతంగా కలుస్తామో, ఆటోమేటిక్గా మన జీవితంలో మార్పు తప్పనిసరిగా వస్తుంది, మార్పు కలిగి ఉంటాం. అయితే ఇక్కడ యేసు ప్రభు వీళ్ళందరూ గొడుక్కుంటున్నారు, సడుక్కుంటున్నారు. గమనించండి, ఇక్కడ 7వ వచనంలో ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళినని చాలా మంది సనుక్కుంటూ ఉన్నారు. అలా కోపం వస్తుంది, అరే ఊర్లో ఇంతమంది ఉండగా పోయి ఆ జక్కయ్య దగ్గరికే పోయాడా అని చెప్పి అనుకుంటా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మన కళ్ళ ముందు కొన్నిసార్లు ఇలాగా ఆలోచించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ
జక్కయ్య ఏం చెప్తున్నాడు అంటే 8వ వచనం చూస్తే, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకి ఇస్తున్నాను. నేనెవరి యొద్దనైనా అన్యాయముగా ఏదైనా నేను తీసుకుంటే దానికి 4 అంతలు మరలా అతనికి చెల్లిస్తాను తిరిగి అని చెప్తున్నాను. ఆటోమేటిక్ గా కన్ఫెషన్. ఎందుకంటే యేసు ప్రభువుని కలిగి ఉంటే, యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం నిజంగా కలుస్తామో అప్పుడు మనలో పాపం ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే పాపానికి స్నేహితుడు కాడు యేసు ప్రభు. ఎందుకు అంటే పాపము ఉండడానికి వీల్లేదు. యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆ యొక్క పరిశుద్ధత ఎప్పుడైతే మనం నిజంగా దేవుణ్ణి కలుసుకుంటామో, చూడటం కాదు కలుసుకుంటామో, తప్పనిసరిగా మనలో ఒక గొప్ప మార్పును మనం చూస్తాము. అదే ఇక్కడ జక్కయ్య జీవితంలో కనపడుతుంది. వెంటనే తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాడు. తర్వాత వెంటనే యేసు ప్రభు ఒకటి రికగ్నైజ్ చేశారు. ఏంటంటే ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. లాస్ట్ లో ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నారు యేసు ప్రభు. ఏంటంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసు ప్రభు వచ్చారు. అంటే ఈ యొక్క జక్కయ్య గురించి తెలుసు యేసు ప్రభుకి, జక్కయ్య గురించి పూర్తిగా తెలుసు. అయితే జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడంలో దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు యేసు ప్రభు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో ఈ యొక్క జక్కయ్య యొక్క జీవితము, దేవుని యొక్క దృష్టిలో జక్కయ్య చాలా ప్రశస్తమైన వాడు, వెరీ ఇంపార్టెంట్. దేవుని యొక్క దృష్టిలో ప్రతి ఒక్కళ్ళం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనుషులు మనల్ని రకరకాలుగా తృణీకరించవచ్చు. అంటే కొన్నిసార్లు బాహ్య రూపాన్ని బట్టి కొంతమందిని తృణీకరించడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జక్కయ్య విషయం గమనిస్తే దేవుడు అందరినీ కూడా ఒకే విధంగా చూడగలిగిన దేవుడు, అందరి పట్ల కూడా ఒకే విధమైన ఒకే విధమైన శ్రద్ధ కలిగిన దేవుడు. అంటే ఎవరు కూడా నశించిపోవడం దేవుని యొక్క చిత్తం కాదు. కాబట్టి ఇక్కడ జక్కయ్య గురించి ఎంత కేర్ తీసుకున్నారు చూడండి. లాస్ట్ లో చెప్తున్నారు, నశించిన దాన్ని వెతికి రక్షించటానికి రావడం జరిగింది అని చెప్పి. అదేవిధంగా మనకి వాక్యంలో మనం పాపం చేత చాలా ఇదైన పరిస్థితిలో ఉంటే దేవుడే మనల్ని రక్షించాడు. దేని ద్వారా రక్షించారు? మన గొప్పతనం కాదు, ఆయన యొక్క కృప చేతనే మనము రక్షించబడి ఉన్నాము. కాబట్టి ఇక్కడ గమనిస్తే కనుక ఈ యొక్క జక్కయ్య జీవితం మనం కూడా మన జీవితాన్ని ఒకసారి అసెస్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి మన జీవితాల్లో కూడా చాలా విధమైన లోటుపాట్లు ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే దేవుణ్ణి చూస్తాము వెళ్ళిపోతారు. కొంతమంది దేవుణ్ణి చూస్తారు వెళ్ళిపోతారు. కానీ దేవుని కలుసుకోవాలి అంటే కొంతమందికి కొన్ని ఆటంకాలు ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఎలాంటి సమస్యలు అంటే దేవుణ్ణి కలుసుకోవడానికి ఇష్టపడరు. దేవుణ్ణి కొన్నిసార్లు సీక్రెట్ గా చూడడానికి ఇష్టపడతారు తప్ప దేవుణ్ణి సన్నిహితంగా కలుసుకోవడానికి ఇష్టపడరు. దానికి కొన్ని ఆటంకాలు కొంతమంది జీవితాల్లో, మన జీవితాల్లో కలిగి ఉంటాం కొన్ని సందర్భాల్లో. అదేంటి అంటే ద సిన్ ఆఫ్ ప్రైడ్, అంటే అహము, గర్వం అన్నది కొన్నిసార్లు మనలో చోటు చేసుకోవడం వల్ల, అంటే ఈ యొక్క గర్వము అంటే ప్రైడ్ అంటే కనుక మనకి ఉన్న దాన్ని బట్టి గర్వించడం. అంటే నేను చాలా గొప్ప. ఇక్కడ గమనిస్తే జక్కయ్య చాలా గొప్పవాడు, ధనవంతుడు. అయినప్పటికీ కూడా అతను పక్కన పెట్టాడు. అయితే ధనవంతుడుగా ఉన్నప్పటికీ కూడా
హీ వాజ్ ఎ లోన్లీ పర్సన్. తను ఒంటరి వ్యక్తిగా ఉన్నాడు. ఎవరు ఫ్రెండ్స్ లేరు తనకి. వాళ్ళ ఇంటికి వచ్చిపోయేటోళ్ళు ఎవరు లేరు. కాబట్టి తను ఒంటరి జీవితాన్ని ఇచ్చేస్తున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ధనవంతుడుగా ఉండడము అది దేవునికి ఇష్టం లేక కాదు, ఇష్టమే. మనమందరము కూడా సమృద్ధి కలిగి ఉండడం దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క అభీష్టము. అయితే ఇక్కడ ఏంటి అంటే, మనము దానిని ఎంతవరకు ఎక్కడ ఉంచగలుగుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ధనవంతులుగా ఉండొచ్చు, అంటే దేవుడు ఎంతగానో ఆశీర్వదించి మనం ఒక మంచి సమృద్ధికరమైన స్థితిలో ఉండొచ్చు. అయినా సరే దాన్ని బట్టి ఏ మాత్రము కూడా మనము గర్వించాల్సిన అవసరం లేదు, గర్వించకూడదు. కొన్ని సందర్భాల్లో మనము దానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే కనుక తప్పనిసరిగా మనం దేవుణ్ణి కలుసుకోలేము. అది కొంతమంది జీవితాల్లో ఆటంకంగా ఉంటది. తర్వాత కొంతమంది జీవితంలో విగ్రహారాధన ఆటంకంగా ఉంటది. ఐడోలేటరీ, విగ్రహారాధన ఆటంకంగా ఉంటది. విగ్రహారాధన అంటే మనకి దేవునికి మధ్య ఏదో ఒకటి అడ్డొస్తూ ఉంటది. ఎవరి ముఖాన్నన్నా మనం చూడాలి అనుకున్నప్పుడు ఏమన్నా అడ్డొస్తే మధ్యలో మనం అవతలి వారిని చూడలేము. కాబట్టి అదే పరిస్థితి. అంటే మన యొక్క చదువా, లేకపోతే మన యొక్క స్టేటస్, మనకున్న ధనమా, మనకున్న బంగారమా, మనకున్న నగల, లేదా మన అందమా, మన పొడుగు, మన పర్సనాలిటీ, ఏదైనా కావచ్చు. అంటే ఏదైనా సరే దేవునికి మనకి మధ్యలోకి రావడానికి వీలు లేదు. ఎప్పుడైతే ఇవి మధ్యలోకి వస్తాయో, విగ్రహారాధన అంటే ఏదో బొమ్మ పెట్టుకొని పూజ చేయడం కాదు. మనము దేవుని కంటే ఎక్కువగా దేనికైనా ప్రాధాన్యత ఇస్తే కనుక అది విగ్రహమై ఉంటుంది మన జీవితంలో. కాబట్టి ఈరోజు శ్రేష్టమైన సమయంలో దేవుడు ఇవన్నీ చెప్తున్నప్పుడు, తెలియజేస్తున్నప్పుడు మనందరము కూడా వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్ అవర్ సెల్స్. అంటే మనల్ని మనం అంతఃపరిశీలన చేసుకొని, ఒకవేళ ప్రభువా మనం ఎవరి ముందు ఒప్పుకోక్కర్లేదు. కానీ ఇక్కడ జక్కయ్య గొప్ప ఇదేంటంటే, మీరు గమనిస్తే కనుక ఇక్కడ గుడ్డివాడు, ఇక్కడ జక్కయ్య చేసింది అంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నా సరే, పబ్లిక్ గా అంతమంది ఉన్నా సరే అందరి ముందు కూడా దేవుణ్ణి తన యొక్క పాపాన్ని బయట పెట్టుకున్నాడు. తను ఒప్పుకొని దేవుణ్ణి మనస్ఫూర్తిగా తను ఎంతో సంతోషంగా స్వీకరించగలిగాడు. కాబట్టి మనం కొన్నిసార్లు మన చుట్టుపక్కల వాళ్ళని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. జక్కయ్యే మనకి ఇప్పుడు మోడల్ చెప్పాలి అంటే ఒక రకంగా. అంటే మన పబ్లిక్ లైఫ్ ఏ రకంగా ఉంటుంది, మన పర్సనల్ లైఫ్ ఏ రకంగా ఉంటుంది, మన చుట్టూ ఎంతమంది దేవుని విషయానికి వచ్చేటప్పటికి మనం ఎవరి ముందు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఒక భాగంలో చెప్తా ఉన్నారు దేవుడు ఏంటంటే, మీరు నా నామం పెట్ట మీరు నలుగురు ముందు నన్ను ఒప్పుకోవడానికి సిగ్గుపడితే రేపు పొద్దున్న మీరెవరో నేను కూడా ఒప్పుకోలేనని చెప్తున్నాను. ఒకటి మీరు మనందరం గమనించాల్సింది ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్ గాడ్. డైల్యూట్ చెయ్యొద్దు. మన పిల్లలకి చెప్పేటప్పుడు కూడా 4 ఇచ్చేస్తాడని చెప్పాలి తప్ప డైల్యూట్ చేయదు. గ్రేస్ అంటే ఆ గ్రేస్ ఎంతకాలం? గ్రేస్ అంటే మొన్న ఒకళ్ళు నాతో మాట్లాడుతూ వాక్యం గురించి అన్నారు, ఇది గ్రేస్ పీరియడ్ కదా, అందుకని కృపాకాలం కదా అన్నారు. సరే, గ్రేస్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మనకు తెలీదు. కానీ అది పక్కన పెడితే మనం ఎంతకాలం ఉంటామో ఏదైనా గ్యారెంటీ ఉందా అని అడిగాను. ఈ నిమిషం మనకి గ్యారెంటీ మన చేతిలో ఉంది. నెక్స్ట్ ఏమవుతుందో మనకు తెలియదు. గ్రేస్ పీరియడ్ ఎంత ఉంటే మనలో మార్పు లేనప్పుడు ఏమవుతుంది? మనము ప్రతి ఆరాధనకు అటెండ్ అవుతున్నాం, ప్రతిదీ మనం ఇచ్చేస్తున్నాం. అయితే అన్నీ చేసి కూడా ఒట్టి ఆచార వ్యవహారంగా చేసి చచ్చిపోతే, నరకానికి పోతే, తెలుగులో ఒక సామెత ఉంటది, ఇంత బతికి ఇంటెనక చచ్చినట్టు అంటారు కదా, అలాగా అవుతుంది మన జీవితం. కాబట్టి ఈ రోజు దేవుడు ఎప్పుడు టుమారో గురించి మాట్లాడలేదు, రేపటి గురించి మాట్లాడలేదు. ఇదే అనుకూల సమయం, ఈ రోజే, టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం.
ఎవరి మటుకు వాళ్ళు స్వపరీక్ష చేసుకొని మనల్ని మనం సవరించుకోవాలి. ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలు దేవుడు ఏదైతే మనకి ఈరోజు కనుపరిచి ఏదైతే మనతో మాట్లాడాడో వాటినన్నింటినీ కూడా మనము ఏమన్నా మనకు ఆటంకంగా దేవునికి మనకి రిలేషన్లో ఏదైనా ఆటంకంగా ఉంటే దాన్ని పక్కన పడేసేయాలా. ఒకవేళ అది మన వల్ల కాకపోతే కనుక దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి ఆయన యొక్క సహాయంతో మనం ఆ యొక్క శోధన నుంచి కూడా బయటపడగలము. ఇక్కడ సీక్రెట్ లైఫ్ ఏదైనా సరే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ టు గాడ్. అంటే సీక్రెట్ లైఫ్ అంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క యాటిట్యూడ్స్, మన యొక్క రియాక్షన్స్. అంటే ఒక్కోసారి ఎవరైనా ఒక మంచిగా తయారై వస్తే కొన్నిసార్లు ఏదన్నా నెగిటివ్గా మనం ఆలోచిస్తే కనుక ఏమన్నా మనకు తెలుసు కదా మన బలహీనతలు. ఇప్పుడు జక్కయ్యకు తెలుసు వాట్ ఈస్ జక్కయ్య. అదే విధంగా మనం ఇప్పుడు నేనేంటో నాకు బాగా తెలుసు, నేనేంటో బాగా తెలుసు. కాబట్టి దాన్ని ఒకసారి స్వపరీక్ష చేసుకొని మనం దేవుని ముందు మనలో ఎటువంటి అయిష్టమైంది, ఎటువంటి లోపం ఉన్నా సరే, ఎటువంటి శాపగ్రస్తమైన జీవితం ట్రైట్స్ ఉన్నా సరే వాటినన్నింటినీ కూడా ఈరోజు సవరించుకుంటే కనుక మనం దేవునికి అతి సన్నిహితంగా ఉంటాం. దానివల్ల ఏంటి అంటే ఈ యొక్క కూడికలన్నీ కూడా మనకి ఎంతో ఆశీర్వాదకరంగా రోజు రోజుకి దేవునికి ఇంకా సన్నిహితంగా చేర్చే విధంగా అనేక మందికి రక్షణార్థంగా దేవుడు వాడుకుంటాడు. అయితే పూర్తి మార్పు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కనుక ప్రతి విశ్వాసి చేయవలసింది ఏంటి అంటే బైబిల్ను దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలి. మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కూడా ధ్యానించాలి. ఎలా ధ్యానించాలి అంటే కుటుంబ ప్రార్థన ఉంటది. కుటుంబ ప్రార్థన ఒకటి కాదు, కుటుంబ ప్రార్థన కుటుంబంతో. తర్వాత పర్సనల్ గా మనం ఎంత టైం దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నాం. ఇది కూడా ఈ ఆన్ కాల్ ది కూడా మనం సమాజంతో మనం అందరము కలిసి చేస్తున్నాం. కానీ మన పర్సనల్ టైం అన్నది, పర్సనల్ గా మనం దేవుణ్ణి మీట్ అయ్యే సమయం అన్నది మనం తప్పనిసరిగా దినములో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పెట్టుకోవడం ఆశీర్వాదం. తర్వాత ఏంటంటే ప్రార్థించే వారిగా ఉండాలి. తర్వాత మనము దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే వాళ్ళగా ఉండాలి. సాక్ష్యం అంటే ఏదో ఓరల్ గా మాటలతో చెప్పడం కాదు. మనము మన జీవితాన్ని చూసినప్పుడు అది ఇతరులకు సాక్ష్యంగా కనపడాలి. మన జీవితాన్ని చూసినప్పుడు ఎదుటి వారికి మన జీవన విధానమే ఒక గొప్ప సాక్ష్యంగా కనపడాలి. కాబట్టి మనం అటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం జీవించాలి. ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆరాధన క్రమము తప్పకుండా మనం అటెండ్ అవ్వాలి. ఎందుకంటే సంఘంగా కూడి దేవుని స్తుతించడం కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం. అయితే సంఘంగా కూడేటప్పుడు మన టైం ఎలా ఉంది, దేవుణ్ణి మనం వెయిటింగ్ లో పెడుతున్నామా, లేకపోతే మనము దేవుని సన్నిధికి ముందుగా వెళ్ళి దేవుని కోసం వేచి ఉంటున్నామా? చాలా చాలా ఇంపార్టెంట్. మనందరం కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇది. ఎందుకంటే ఇప్పుడు 9 గంటలకు ఆరాధన అంటే మనం ఎన్ని గంటలకు అక్కడ ఉండాలి? కనీసం తక్కువలో తక్కువ ఒక 15 నిమిషాలు ఉందన్నా మనం అక్కడ దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని మనం ప్రార్థన చేసుకొని దేవుని కోసం సిద్ధపడాలి. దేవుణ్ణి మీట్ అవ్వడం కోసం సిద్ధపడాలి. దేవుడిని ఆరాధించడం కోసం సిద్ధపడాలి. దేవుడు ఏ రకంగా అయితే మనల్ని కోరుకుంటున్నాడు, మన ఆరాధన ఆ రకంగా ఆరాధించడానికి దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని మనం అక్కడ దేవుని కోసం వేచి ఉండాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సర్వశక్తిమంతుడు. ఎందుకంటే ప్రతి ఆశీర్వాదం మీరు చూడండి, ఆశీర్వాదాల గురించి చాలా ఈజీగా చెప్తూ ఉంటారు చాలా మంది జనాలు. ఏంటంటే ఆశీర్వాదం ఇదిగో నీకు దేవుడు అది ఇచ్చేస్తాడు. ఇది ఈ మధ్యన అంత బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ఎక్కువైపోతున్నాయి, హీలింగ్ మినిస్ట్రీస్ ఎక్కువైపోతున్నాయి, ఫిజికల్ హీలింగ్ మినిస్ట్రీస్. ఇప్పుడు కావాల్సింది ఫిజికల్ హీలింగ్ మినిస్ట్రీస్ కాదు, ఏంటంటే ఆత్మీయ స్వస్థత అన్నది కావాలి. ఆత్మీయ స్వస్థత తర్వాత ఇక్కడ ఏంటంటే తప్పనిసరిగా ఈ యొక్క ఆశీర్వాదాలు ఫ్రీగా వస్తాయని కాదు,
బైబిల్‌లో చదివితే మనకి ఒకటి, ఎవ్రి బ్లెస్సింగ్ హ్యాస్ ఏ కండిషన్. ఎవ్రి బ్లెస్సింగ్ హ్యాస్ ఎ కండిషన్. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకి న్యూ ఇయర్ రోజు ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం ఇస్తా ఉన్నారు కదా! వాచ్ నెట్ సర్వీస్ రోజు వాగ్దానాలని చెప్పిస్తున్నారు. ఆ వాగ్దానాలు పట్టుకొని ఇంకా మనం తెగ సంతోషపడిపోతూ ఉంటాం. కానీ వీలైతే ఆ వాగ్దానంతో నేను కొంతమందికి చెప్పాను. వీలైతే వాగ్దానంతో పాటు దాని కండిషన్ కూడా వెనక వైపు ఎక్కడో ప్రింట్ చేయించమని. ఎందుకంటే ప్రతి కండిషన్, ఎవ్రీ బ్లెస్సింగ్ హ్యాస్ అ కండిషన్. నాలో మీరు ఉంటే ఈ రకంగా ఫలిస్తారు, నన్ను వెంబడిస్తే ఈ రకంగా ఉంటారు, నాలో ఉండి మీరు నన్ను ఏది అడిగినను, నా చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా అది మీరు పొందుకుంటారు. అంతేగాని మన ఇష్టానుసారంగా ఉండి అది కావాలి ఇది కావాలంటే దేవుడు ఇవ్వడు. అది కాబట్టి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనము ఇచ్చేసుకోవాలి. లాస్ట్ చివరగా ఒక మాట చెప్తాను. ఈ రోజుల్లో వాక్యము ఎవరి ఎవరి ఆలోచన మేరకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే మనము చాలా రకాలుగా వింటున్నాం వాక్యాన్ని. యూట్యూబ్లో వింటున్నాము, రకరకాల వేదికల మీద వింటున్నాము, చర్చెస్లో వింటున్నాము, అన్ని చోట్ల వింటున్నాం. కానీ ఆ వాక్యంలో సత్యాన్ని గ్రహించాలి అంటే అది వాక్యానుసారంగా ఉందా లేదా బోధ అన్నది గ్రహించాలి అంటే ముందు మనం వాక్యాన్ని ధ్యానం చేయడం చాలా చాలా ముఖ్యం. మనం వాక్యాన్ని నిజంగా క్షుణ్ణంగా ధ్యానం చేస్తే అవతలి వ్యక్తి కరెక్ట్గా చెప్తున్నారా లేదా అన్నది మనము చేసుకుంటాం. దాని ద్వారా ఏంటి అంటే ఎలా పడితే అలాగా అబద్ధ బోధ నుంచి, ఎందుకంటే కడవరి దినాల్లో ఉంటున్నాం. అబద్ధ బోధకులు చాలా మంది వస్తూ ఉంటారు, రకరకాలుగా వక్రీకరించే వాళ్ళు వస్తూ ఉంటారు. వాటన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మనము వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ క్షుణ్ణంగా ధ్యానం చేస్తే మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. అదే రకంగా దేవుని కృపలో ఇతరులను కూడా మనం రక్షించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి అటువంటి ధన్యకరమైన జీవితం మనందరము కలిగి ఉండడానికి యొక్క కూడిక మనకెంతో ఆశీర్వాదకరంగా ఉండడానికి. ఎందుకంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని మన పర్సనల్గా తీసుకొని మన పర్సనల్ దీనిలో టైంలో దేవునితో మనం చెక్ చేసుకొని ఏమున్నాయో వాటిని సవరించుకుంటే ఇది మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అటువంటి ధన్యకరమైన జీవితం, దేవునికి సాక్షార్థమైన జీవితం దేవుడు మనందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరి ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ యొక్క ఘన